బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. గంటావాసిపల్లెలో వెలిగొండ పనులను సీఎం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు. అదేవిధంగా 2351 నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల పరిహారం అందించనున్నారు. 2 ఏళ్లలో పరిహారం పునరావాస పనులకు 903 కోట్ల బడ్జెట్ విడుదల చేయనున్నారు. ఇక మధ్యాహ్నం కిష్టంశెట్టిపల్లికు వెళ్లనున్నారు. సీఎం అక్కడ సంజీవని డిజిటల్ సర్వే సెంటర్ ను ప్రారంభిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. గంటావాసిపల్లెలో వెలిగొండ పనులను సీఎం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు. అదేవిధంగా 2351 నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల పరిహారం అందించనున్నారు. 2 ఏళ్లలో పరిహారం పునరావాస పనులకు 903 కోట్ల బడ్జెట్ విడుదల చేయనున్నారు. ఇక మధ్యాహ్నం కిష్టంశెట్టిపల్లికు వెళ్లనున్నారు సీఎం. అక్కడ సంజీవని డిజిటల్ సర్వే సెంటర్ ను ప్రారంభిస్తారు. అనంతరం కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజున ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. జూలై నెలకు ఏదైతే మొదటి ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా సాగుతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవని కార్యక్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు వెలుగొండ ప్రాజెక్టు ఎంతో కీలకంగా ఉంది. ఇది పూర్తి అయితే 4.47 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు 4 జిల్లాల్లో 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కష్టాలు తీర్చాయి. అంతేకాదు దశాబ్దాలుగా నెలకొన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యకి ముగింపు పలికినట్లవుతుంది. 2 దశల్లో సాగుతున్నటువంటి ప్రాజెక్ట్ లో స్టేజ్ 1 లో దగ్గర 1,19,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు 4 లక్షల మందికి తాగునీరు విధానంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించబోతూ ఉన్నారు. దీన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా దానికి సంబంధించి మొత్తం విడుదల చేయాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో వాటిని విడుదల చేయబోతున్నారు. మొత్తంగా ఏదైతే నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందజేయబోతున్నారు. దీంతో 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలగబోతుంది. గత ప్రభుత్వంలో కేవలం 96 కుటుంబాలకు పరిహారం అందజేస్తే ప్రస్తుతం దానికి సంబంధించి పనులు వేగంగా నడిపిస్తూ దగ్గర 300 కోట్ల పరిహారాన్ని కూడా అందజేసే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మొత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో ఈ రోజు ఉదయం 10:45 దోర్నాల మండలం గంటావానిపల్లికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 12 గంటల మధ్య వెలుగొండ ప్రాజెక్టు ను పరిశీలిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను పర్యటన ముగించుకొని 12:35 గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1:40 వరకు కిష్టంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్ధిదారులు వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు. 1:45 నుంచి ప్రజావేదిక సభలో పాల్గొని 3:35 వరకు అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6:15 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించినటువంటి పక్కా షెడ్యూల్ అయితే అధికారులు రెడీ చేశారు. దానికి తగిన విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.